అదేవిధంగా గుర్రపాలెం గ్రామం నుండి మన విద్యార్థి కుమార్ గణేష్ గారు వాళ్ళ నాన్నగారు గంగాధర్ గారిని కూడా వేదిక మీద రాసుకుంటున్నాం. ఈయన కూడా ఒక ఆదర్శ రైతు, చాలా రకాల వ్యవసాయాలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త రకమైన పంటలు పండించడంలో వీరందరూ గొప్ప. అదేవిధంగా బలభద్రపురం గ్రామం నుంచి అర్జున్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. డబ్బులు ఇచ్చి తీసుకుంటాను, డబ్బులు ఇవ్వండి తీసుకోమని మర్చిపోయాను. వందేవండి 50 సరిపోతుంది. అదేవిధంగా గుర్రపాలెం గ్రామం నుంచి నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఈయన గురించి తర్వాత చెప్తాను. ఈయన ఎవరంటే మన స్కూల్కి ఒక మ్యాథమెటిక్స్ టీచర్ని అందించినటువంటి గంగాధర్ గారి యొక్క నాన్నగారు నాగేశ్వర గారు. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. సో ఈరోజు ఇక్కడ ఈ ఫార్మింగ్ డేని ఎంత అందంగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తూ మనందరికీ సహాయకారిగా ఉన్న రైతన్నులందరికీ కూడా మరొకసారి శ్రీ సహస్ర విద్యానికేతన్ స్కూల్ తరఫున ధన్యవాదాలను తెలియజేస్తూ మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ మేము పిల్లలతో పాటుగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం గురించి మరికొన్ని విషయాల్ని అంటే కొద్ది మేరకు మాకు తెలిసినంత వరకు మేము పిల్లలకు అందించడంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. సో ఇంకా కొత్త విషయాల్ని పిల్లలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మా రిక్వెస్ట్ని మన్నించి మీలో ఎవరైనా సరే ఇక్కడ పండించే పంటల గురించి మాకు కొన్ని మాటలు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాము. విజయ్ గారు మాట్లాడతారండి. మీరు ఏ పంటలు పండిస్తారు, ఏ టైంలో పండిస్తారు చెప్పండి చాలు, ఏమొద్దు. ఇక్కడ విచ్చేసి ఉన్న అందరికీ టీచర్స్కి సార్స్కి అలాగే మా రైతులకి అందరికీ మా ధన్యవాదాలు. అంటే మేము సీజన్ వారీగా పంటలు వేస్తాం, మొక్కజొన్నని మిర్చి అని వంగని కూరగాయల పంటలు. అలాగే మేము ఈ ఏడు కొత్తగా వేసిన పంట పప్పాయి వేసామండి. అంటే మన ఏరియాలో ఎక్కువగా పప్పాయి పండించడం ఏదో వెరైటీగా ఉంటుందనేసి కొద్దిగా డిఫరెంట్గా పండించాలనేసి పప్పాయి వేసాము ఈ సంవత్సరం. అలాగే మేము వేసి పంటల్లో వంగ మిర్చి కొన్ని రకాల పంటలు ఉన్నాయండి. భూమి కలుషితమైపోవడం వల్ల మాకు ఆ పంటలో చేతికి సరిగ్గా రావడం లేదు.
అంటే నేను నీకు ఈ సంవత్సరం కొత్తగా నేను ఆలోచించింది ఏంటంటే గ్రాఫ్టింగ్ వంగ అని ఒకటి వచ్చిందండి. అంటే వైజాగ్ హైదరాబాద్ ఈల్డింగ్ బాగా పెరగాలని, అంటే మనకు దిగుబడుల పరంగా కొద్దిగా రైతుకి రావాలనేసి ఈ సంవత్సరం నేను వేసిన కొత్త వెరైటీ ఏంటంటే గ్రాఫ్టింగ్ వంగ అనమాట. గ్రాఫ్టింగ్ వంగ యాడ్ చేసినా సరే మనకు వరి పండించినా సరే కానీ గాలి వాతావరణం మనకి తుఫాన్ల వల్ల కూడా చాలా నష్టపోతున్నారు రైతులు. అంటే పండించాలి తప్పదు. అంటే దానికి మనకి ఏంటంటే ఆదాయం, రైతన్న వాడికి ఆదాయం రావాలి. పంట పండించేసాం కదా, పోయింది కదా, చేసేసాం కదా అన్నట్టుగా చేయకూడదు. అలాగనేసి మాకు ఆదాయం రావాలనేసి ఖర్చు ఎంతైనా సరే కనేసి గ్రాఫ్టింగ్ వంగ, గ్రాఫ్టింగ్ టమాటో, పప్పాయి కొత్త రకాలని మేము కొద్దిగా ఈ సంవత్సరం కొత్తగా వేసాం అన్నమాట. అంటే ప్రతి రైతు కూడా లాస్ లేకుండా, అంటే మనకి ఇన్కమ్ వచ్చేలాగా, ప్రతి రైతు కూడా మనకు లాస్ లేకుండా ఇన్కమ్ వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుందని మా తోటి రైతులకు నేను సలహా ఇస్తున్నాను. దాన్ని కూడా పాటించమని. సరే, అందరికీ ధన్యవాదాలు. సో గ్రాఫ్టింగ్ టెక్నిక్ గురించి మనందరికీ తెలియజేస్తూ తన తోటి రైతులకు కూడా సలహా ఇచ్చినటువంటి విజయ్ గారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. రైతు ఇలా స్టేజ్ మీకు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడతాడు. ఏంటి అక్కడ వ్యవసాయం అయితే ఏ మొక్క ఎలా పెంచాలో తెలుసు, కానీ 10 మందిలోకి వచ్చి మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని ఇంకంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. అబ్సల్యూట్లీ. రైతే రాజు అంటాం. రాజు ఎప్పుడు కూడా సైన్యం వెనకాలే ఉంటాడండి. యుద్ధం చేసేటప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అలాగే రైతు కూడా అంతే. మన స్టేజ్ మీదకి వచ్చి ముందు మాట్లాడాలని ఎప్పుడు అనుకోడు. తనేంటో తన పంటలో తను చూపిస్తాడు, తను చేసే వర్క్లో తను చూపిస్తాడు, తన ప్రజెన్స్ ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాడు. అందుకే వాళ్ళు రాజులు అయ్యారు. అంటే చెప్తున్నాను కదా, రాజు అనేవాడు. రాజు అంటే ఏంటండి, రాజు ఎప్పుడు కూడా ఖాళీ ఉండడు, ఎనీ టైం ఖాళీ ఉండడు. ఒక రాజ్యం మీద దండెత్తాడు అనుకోండి, ఆ దండయాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాజ్యం వైపు అడుగు వేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు ఒక పంట పెడతారు, ఆ పంట చేతికి వచ్చినా రాకపోయినా, ఒకవేళ వచ్చిందనుకోండి హ్యాపీగా వేస్తారు. రాకపోయినా సరే మళ్ళీ ఆ భూమి అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త పంట పెట్టడానికి అంతే విధంగా వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. అంతే తప్ప రాలేదని నిరాశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా చేతికి రాలేదంటే కంపల్సరీ నిరాశ పడతాం. అది 1 రోజు 2 రోజులు, మళ్ళీ దాని నుంచి వాళ్ళు బూస్టప్ తీసుకుని మళ్ళీ ముందుకి ఫార్వర్డ్ అవుతూ ఉంటారు అనమాట. అందుకే వాళ్ళు రాజులతో పోలుస్తారు రైతులను ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. ఓకే. నిజంగానే రైతు రాజు అనేవాడు రైతు అవ్వలేడేమో కానీ రైతు మాత్రం రారాజే అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మా పిల్లలు కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇలా ఫార్మింగ్ డే ఉంది అని చెప్పినప్పటి నుంచి కూడా మేడం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మీట్ అయిన తర్వాత మేము అడిగే ఛాన్స్ ఉంది. అలా నాకు నిలబడిన తోటలు కూడా శుభ్రంగా చాలా ఇబ్బంది జరిగింది. రైతు మరి మా ఊడు ఇప్పుడు మొత్తం 10 ఎకరాల తోట వేసాడు, 10 ఎకరాలు కూడా పోయిందండి. శుభ్రంగా ఎక్కువ పని జరిగింది. ఒక వాన వల్ల అయితే, ఈ వాన ఒక నెల రోజుల ముందు అయితే ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేదు, అందరికీ కూడా సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి, పల్లాలు పండించే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధాకరమే. తర్వాత మెరకలో కుండమ్మ వాలిపోయాయి, కుండమ్మ కొట్టుకుపోయాయి. ఆ తర్వాత ఈ వ్యవసాయం కింద నష్టమేమ్మా ఇది. ఇప్పుడు మీరు వేసిన పంట తర్వాత మీరు ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు? పంట అన్నది ఆలోచన అంతా ఏమి ఉండదమ్మా, సీజన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ జరిగే సీజన్ బట్టి ఇక్కడ వ్యవసాయం నిర్ణయంతో, కానీ మనం ముందు నిర్ణయించుకుంటే చేద్దామంటే ఏదో ఉండదు. ఇప్పుడు శీతాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు మొక్కజొన్న, ఇప్పుడు ఈ కాంచము పెసలు ఇలాంటివి ఉంటాయి. ఇలా సీజన్ బట్టి ఉంటుంది. కానీ మనకు ఒక సంవత్సరం ముందు నుంచి ఓ లెవెల్ చేసుకుందాం అన్నది ఏమీ ఉండదు. ఆ సమయం పెట్టి వ్యవసాయం పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు మీరు మొక్కజొన్న పంట వేయడానికి మీరు ఏమేమి ఉపయోగిస్తారు?
మొక్కజొన్న పంట అయినాకంటే నాగలు దుక్కులు అయ్యింది, దుక్కు దున్ని మామూలుగా గింజలు అయి పెట్టాలి. మీరు సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు? సంవత్సరానికి వచ్చి వరి అయితే ఓ పంట అవుతుంది, మొక్కజొన్నలు అయితే 3 పంటలు అవుతాయి, మిరపైనా ఓ పంట అవుద్ది, దుంపతడైనా ఓ పంట అవుద్ది. అది పంటను పెట్టి ఉంటుందమ్మా ఎన్ని పంటలు అన్నాయని. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే లాస్ట్కి ఏమైందంటే వ్యవసాయం రైతు రాజు పేరుకి తప్ప మిగతాది ఏమీ లేదు. కనీసం రైతన్న అబ్బాయికి పిల్లని ఉన్నా కూడా ఎవరు వస్తలేదు. మెయిన్ ఇలా దయవైపోయింది. రైతు చెప్పుకున్నది తప్ప ఏమీ ఉపకారం లేదు. అందుకని ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడంటే తన పిల్లకి వ్యవసాయం గురించి చెప్తలేదు. ఒకవేళ వ్యవసాయం గురించి అడిగాడు అనుకోండి, నీకు ఎందుకు వ్యవసాయం కూడా నేను చూసుకుంటాను కదా, నువ్వు బాగా చదువుకో, నువ్వు జాబ్కి వెళ్ళు. ఇదేంటి ప్రతి వాళ్ళు వచ్చింది రైతులది. ఏ పిల్లోడిని ఏ రైతు కూడా వ్యవసాయంలో పెట్టడానికి ఒప్పుకుంటలేదు. కనీసం రైతుకి ఆ ఇలువ లేదు జనంలోని. ఇది ఎప్పుడు మారిపోద్ది అనేది ఎవరికీ తెలీదు. నేను ఇదే జరుగుతున్నాను. నిజమే సార్, నేను కూడా ఉద్యోగానికి వెళ్ళింది మీరు చెప్పిన పాయింట్ మీద వెళ్ళానండి. ఎందుకంటే మా మామయ్య గారు కూడా వ్యవసాయస్తులు అయ్యింది కూడా వ్యవసాయం చేస్తే పిల్లలు అన్నాడు కాబట్టి పొట్ట చేతి పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అప్పటికి ఇక్కడ పాల వ్యాపారం మీద సంపాదించింది 35,000 అండి. నేను ఆ టైంలో ఒక పాల కేంద్రం మీద నా పాల దాని మీద 35,000 సంపాదించేవాడిని ఆ టైంకి. అంటే ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను జాబ్ జాయిన్ అయింది 11,000 కండి. అలా 11,000 ఉద్యోగానికి వెళ్ళమన్నారు తప్ప ఈ 35,000 ఇక్కడ చేయొద్దు అన్నారు. అందుకే ఆవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మేము సంవత్సరానికి అయితే మొక్కతనైతే ఒక సంవత్సరంలో 3 పంటలు పండించగలం. అంటే పప్పాయి అయితే 2 సంవత్సరాలకు ఒక పంట. అది అంటే పంటలు బట్టి ఉంటుంది అనమాట. దొండైనా వంకైనా సంవత్సరానికి ఒక పంట. మొక్కజొన్నకు 3 పంటలు పండించుకోవచ్చు. మినుమన్నా పెసరన్నా 2-3 పంటలు పండించుకోవచ్చు. మీకు గవర్నమెంట్ ద్వారా మీకు ఏమైనా సహాయం వచ్చిందా? మొన్న వర్షం వచ్చింది కదా, దానికి ఏమైనా నష్టపరిహారాలు ఇచ్చారా? లేదు. అవి రావాలంటే అమ్మా గవర్నమెంట్ నుంచి వచ్చి అంత బేగా రావమ్మా. అవి వచ్చినా ఎవరికో 100కి నాటికి ఆ రూపాయి పోతే పావలాగా మన చేతికి రాదు. తర్వాత ఏంటంటే మీ అందరూనే చదువుకున్న జాబ్ ఉన్న అబ్బాయి అనే కాకుండా కొంత మనసు ఉన్న అబ్బాయిని మంచి అబ్బాయిని చూసుకోండి. అది రైతులను కూడా చూసుకుంటే కొంత రైతులను చేసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే పక్కడు కూడా వ్యవసాయం పని చేయడానికి ఒప్పుకుంటాడు. వ్యవసాయంలో పెట్టినాక వాళ్ళు కొన్నాడు, వ్యవసాయంలో పెట్టినాక ఒప్పుకుంటాడు. ఏంటంటే ఇక పిల్లలు ఇవ్వనప్పుడు ఇంకా ఏం చేస్తున్నా సుఖం ఎంత వస్తుందైనా సుఖం లేదు. ఆ జాబ్కి వెళ్తున్నాడు 10 రూపాయలైనా జాబే తప్ప కానీ వ్యవసాయం వస్తలేదు. అన్ని వృత్తుల్లోనూ కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే వ్యవసాయంలో ఎలా అయితే ఇబ్బందులను ఫేస్ చేస్తారో ఉద్యోగం చేసేవాడు కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము సంతోషపడే విషయం ఏంటంటే పైకి చెప్పట్లేదు కానీ చాలా మంది అనుకుంటున్నారు, అరే ఇక్కడ ఇంత కష్టపడి ఇంత ప్రెజర్ తీసుకుని ఇంత ఒత్తిడికి గురయ్యే బదులు వెళ్ళి ఒక 2 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటే ప్రాణం సుఖంగా ఉంటుంది, ఏ ఒత్తిడి ఉండదు అని చెప్పేసి ఫీల్ అవుతున్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ రైతన్నలు అందరి రిక్వెస్ట్ ఒకటే, వాళ్ళు పడేది కష్టమని వాళ్ళు చెప్పట్లేదు, మేము కష్టపడము అని చెప్పట్లేదు. ఆ రైతు యొక్క శ్రమని గుర్తించమంటున్నారు, ఆ విలువ తెలుసుకోమంటున్నారు. మనల్ని ఏం కష్టపడమనట్లేదు వాళ్ళు. ఆ విలువ కొంచెం తెలుసుకుని దానికి తగినటువంటి విలువ ఈ సమాజంలో రైతుకు కూడా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క విన్నపం. సో అది తొందరలోనే ఈ రోజు ఇక్కడ తెలుసుకున్న మనం ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని నలుగురికి పంచాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మనందరిది. సరేనా? డైరెక్ట్గా మాట్లాడారు కదా ఈరోజు, కాబట్టి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అనిపిస్తుందా లేదా అమ్మా స్టూడెంట్స్? అనిపిస్తుంది. వర్షాకాలంలో ఏ పంటలు వేస్తారు? దుంప చేస్తాము, చాలా పంటలు ఉన్నాయి. మీరు కష్టం వచ్చినా ఇందులోనే అంటారా?
వ్యవసాయమే పట్టుకుంటాం. ఇంకంతే ఇది పోతే మళ్ళీ తిప్పాము అని మళ్ళీ దాన్ని పోయిందని కంచిపే నెక్స్ట్ మళ్ళీ ఇంకా మళ్ళీ మనం ఎలాగో వెనక్కి చూడటం లేదమ్మా. మినులమ్మా అది వేయకూడదు. మన నమ్మకం లేదు. రావాలా వచ్చింది మినులు పంట. అది ఏ మాత్రం పంటలోనే పని చేసి మీరు పంటల కోసం ఏం వాడతారు? ముఖ్యంగా అయితే పెంట వాడతాం. తర్వాత ఇప్పుడు కెమికల్లో ఈ మందులు వేయకపోతేనే కానీ జనాలు కొంటలేదమ్మా. పెంట వేసి ఎవరు కొండవు. ఏంటంటే అది వాడితే కంపడదు కాయకి. ఏంటంటే మందులు వాడితేనే కాయ కొంటున్నారు. అన్నం లేకపోతే అందుకని సరిగా తినడానికి కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాలతో రగిలిన మన రాయలసీమ నందాలకు సంక్రాంతి చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో రావడానికి పర్మిషన్ ఇచ్చి ఎంత సహాయకారిగా ఉన్నందుకు అండ్ రైతు యొక్క విలువని రైతు కష్టాన్ని ఎంతో కొంత పిల్లలకి మొత్తం తెలియచేయాలి అనేది మా ఆశ అయినప్పటికీ అది చాలా అసాధ్యమైన విషయమే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఆ రైతు విలువని ఆ కష్టం యొక్క శ్రమ యొక్క విలువని కూడా పిల్లలకి తెలియచెప్పాలి అనే మా ఈ చిరు ప్రయత్నానికి సహకరించినందుకు మా అందరి ఆహారం కోసం మీరు అహర్నిశలో శ్రమిస్తున్నందుకు మిమ్మల్ని గౌరవించుకోవడం అనేది మా బాధ్యత. అందులో భాగంగానే మేము చేయబోయే చిరు సన్మానాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే రైతన్నులందరినీ కూడా సన్మానించడానికి మన స్కూల్ ఎండి సార్ అయినటువంటి మణికంఠ సార్ని, హెచ్ఎం గారు అయినటువంటి విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార
తెల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం. తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి, సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి, ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. కోలోన పల్లె కొడికు తల్లే, ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే. యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ. తలకు పోసుకుందే నా నేల తల్లే, అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే. సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు. కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె, గోడ గట్టని గూడు నా పల్లె. చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 రామ. మామ అత్త బావ బాపు వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె. దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె. ఆలు మగలు ఆడే ఆటలు, అత్త కోడళ్ళ కొట్లాటలు. సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు. రచ్చబండ మీద ఆటలు, సాయబండి కాడ మాటలు. వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి. తట్ట పుట్టలల్ల కూర తక్కులు, సుట్ట బట్టలల్ల బీడి కట్టలు. చేతనైన సాయం చేసే మనుషులు, మావి పూత కాసినట్టే మనసులు. రండే రోజు ఉగాది, సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు. దీని తీరే అమ్మ తీరు. కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు. కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు.
పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. ఒక దేవుడే తనకు, ఒక ధర్మమే తనది. హనుమంతుడే మనకు ఆదర్శమే అయితే. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. ఆలమంద పాలధార మీటుతున్నదో సితార. కడుపు నిండా పాలు దాగి లేక దూడలాడుతుంటే. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా. పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ. చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో. మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం.
భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంత ఘన కీర్తి గలవోడా వీర రక్తపు ధార వారవోసిన సీమ వీర రక్తపు ధార వారవోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ కాండ్ర పాపయ గూడ నీవోడోయ్ నాయకి నాగమ్మ మలమాంబ ముల్ల నాయకి నాగమ్మ మలమాంబ ముల్ల మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళె మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళె వీరవనితల గన్న తల్లేరా వీరమాతల జన్మభూమేరా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగిబారిన చాలు తుంగభద్రా తల్లి పొంగిబారిన చాలు ధాన్యరాసులి పండు దేశాన కూడుగుట్టకు కొదువలేదోయి ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది తల్లి ఒక్కటే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా నాయకి నాగమ్మ మలమాంబ ముల్ల నాయకి నాగమ్మ మలమాంబ ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచు పూల గోగు తోట ఏరువాక ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదారి ఉరకలు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ